హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనిషి ఎలా బతకాలో, నడవడిక ఎలా ఉండాలో తెలిపిన వ్యక్తి చాణక్యుడు. చాణక్య నీతిని ఎంతోమంది ఫాలో చేస్తూ ఉంటారు. చాణక్యుడు చెప్పిన నీతులకు సంబంధించి కొన్ని రకాల పుస్తకాలు కూడా మనకు లభ్యమవుతాయి. భర్తతో భార్య, పిల్లలతో, పెద్దలతో ఎలాంటి ధర్మాలు, సూత్రాలు పాటించాలో క్లుప్తంగా వివరించాడు చాణక్యుడు. ఈ క్రమంలోనే ఇతరులను మీ దారిలోకి ఎలా తెచ్చుకోవాలో కూడా తెలిపాడు చాణక్య. ప్రపంచంలో వ్యక్తుల మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. అలాంటి వాళ్ళను మన దారిలోకి తెచ్చుకోవాలంటే చాలా కష్టమైన పనే, కానీ కొన్నిటిని పాటిస్తే ఎంతో సింపుల్గా ట్రై చేయవచ్చు. ఒకరి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారిని మీ దారిలోకి తెచ్చుకోవడానికి మరింత మార్గం సులభం అవుతుంది. మరి చాణక్యుడు చెప్పిన ఆ విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం. కోపంగా ఉండేవారిని కూడా మన దారిలోకి తీసుకురావచ్చు. వీరు కోపంగా, ఆవేశంగా మాట్లాడతారు కాబట్టి వీరితో ఎప్పుడూ మర్యాదగా, ప్రశాంతంగా ప్రవర్తించాలి. దీంతో ఆటోమేటిక్గా కూల్ అయిపోతారు. కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శించకూడదు. కోపాన్ని ప్రదర్శిస్తే ఎంత దూరం వెళ్లేందుకు అయినా సిద్ధపడతారు. ఇలా చేస్తే మీ దారిలోకి వస్తారు. మూర్ఖపు స్వభావం మూర్ఖత్వంతో ఉన్నవారిని సైతం మీ దారిలోకి తీసుకురావచ్చు. వీళ్ళని ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి. వీరినే ఎప్పుడూ ఫాలో చేస్తున్నట్టు చెప్పాలి. దీంతో ఆటోమేటిక్గా వీరు కూడా మీ దారిలోకి వచ్చేస్తారు. ఎంతటి ప్రతిభావంతులైనా కూడా మీ దారిలోకి తీసుకొచ్చి మీ మాట వినేలా చేయవచ్చు. వీరితో ఎప్పుడూ నిజాలే మాట్లాడాలి. దీంతో వారు మీ పట్ల ఆకర్షితులై మీతో మాట్లాడేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తారు. అలా వీరిని మీ దారిలోకి తెచ్చుకోవచ్చు. ఈగో మనస్తత్వం ఉన్నవారిని కూడా దారిలోకి తీసుకురావచ్చు. వీరితో ఎప్పుడూ మర్యాదగా ప్రవర్తించాలి. ఇలా చేయడం వల్ల వీరు కూడా మీ దారిలోకి వస్తారు. అలాగే స్వార్థ, అత్యాస పరులను డబ్బు, ధనం ఆశ చూపి మీ దారిలోకి తీసుకురావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.